ఏపీలో కొత్తగా కొలువు తీరబోతున్న కూటమి ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న అధికారుల్ని సాగనంపడంతో పాటు కొత్త వారికి ఎవరికి అవకాశం కల్పించాలనే దానిపై చర్చిస్తున్నారు. ఏపీలో కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న జవహర్ రెడ్డిని తాము తప్పించకుండానే ఆయనే స్వయంగా వెళ్లిపోయేలా ఇప్పటికే చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉన్న కె విజయానంద్ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. 1992 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ గతంలో అనేక కీలక శాఖల్లో పనిచేశారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీ కాలం జూన్ నెలాఖరికి ముగుస్తున్న నేపథ్యంలో కొత్త సీఎస్ గా విజయానంద్ నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1992 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె విజయానంద్ గత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి పదవిని కొన్ని రోజులు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు. విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్గా, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో సీఎండీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ, ఐటీ మంత్రిత్వ శాఖల ముఖ్య కార్యదర్శిగా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో పరిణామాలు చకచక మారిపోతున్నాయి. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళుతున్నారు. నిన్న చంద్రబాబుతో సీఎస్ జవహర్ రెడ్డి భేటీ అయ్యారు. వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళుతున్నట్లుగా తెలిపారు. జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ని సీఎస్ లీవ్ కోరారు. సీఎస్ సెలవుపై వెళ్లగానే కొత్త సీఎస్ ని నియమించే అవకాశం ఉంది. మొత్తంగా ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళుతున్నారు. ఆ తర్వాత కొత్త సీఎస్ ని నియమిస్తారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే ఈ ప్రధానంగా కూడా సీఎస్ జవహర్ రెడ్డి సెలవుల మీద వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా కూడా నిన్న ఆయన అయితే మాత్రం చంద్రబాబు నాయుడు కలిశారు. ఆయన నివాసంలో, ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడు కలిశారు. కలిసిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన ప్రధానంగా కూడా సీఎస్గా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ మారినటువంటి క్రమంలో ఒక యాక్చువల్గా కూడా ఒక ఈ కొత్తగా ఏర్పడేటువంటి ఎవరైతే ఈ ప్రభుత్వం ఉంటుందో ప్రభుత్వానికి సంబంధించి కలుస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే నిన్న చంద్రబాబు నాయుడు కలిశారు. కలిసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి సూచనల ఆధారంగానా లేకపోతే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఎవరికి ఐఏఎస్లు వాళ్ళకి సంబంధించి సెలవులు కావాలంటే మాత్రం సిఎస్కి సంబంధించి ఆ లీవ్ లెటర్ పంపుతారు. సిఎస్ ఓకే అంటేనే లీవ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ సిఎస్ఏ తనకి లీవ్ కావాలని అడుగుతున్నటువంటి సందర్భంలో ఆ తర్వాత పొజిషన్ అయినటువంటి జీఐడీలో ఉన్నటువంటి పొలిటికల్ సెక్రటరీ అయినటువంటి సురేష్ ఎవరైతే
ఎవరైతే ఉన్నారో ఆ సురేష్ కుమార్కి ఆయన ఈ తన సెలవు కావాలని అడగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి లీవ్ లెటర్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి కూడా కోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ సెలవుకి సంబంధించినటువంటి లీవ్ లెటర్ కూడా తయారు చేస్తున్నారు. ఈరోజు ఒక గంటలో సిఎస్కి సంబంధించి లీవ్ లెటర్ మాత్రం అక్కడికి జిఐడి పొలిటికల్ సెక్రటరీ ఎవరైతే ఈ సురేష్ కుమార్ ఉన్నారో ఆయనకి వెళుతుంది. వెళ్ళిన వెంటనే కూడా దానికి సంబంధించి ప్రధానంగా కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఈరోజు సాయంత్రానికి ఇక్కడ కొత్త సిఎస్ నియామకం జరుగుతుంది. యాక్చువల్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఇప్పుడు సిఎస్ని నియామకం అనేది గవర్నర్ పరిధిలో ఉంటుంది. అంటే గవర్నర్కి సంబంధించి గవర్నర్కి చంద్రబాబు నాయుడు సిఫార్సు చేసిన వెంటనే కూడా ఇది ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. అయితే మాత్రం గత కొంతకాలం నుంచి కూడా ఏదైతే ఈ జవహర్ రెడ్డి సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి మీద టీడీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ కమిషన్ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత కూడా తమ మీద కొంత చర్యలు తీసుకున్నాడు, అనవసరంగా తమ మీద కేసులు పెట్టారు అని చెప్పి వాళ్ళైతే గవర్నర్ కూడా కలిసినటువంటి నేపథ్యం. తర్వాత అబ్సల్యూట్ మెజార్టీతో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయి టీడీపీ ప్రభుత్వం రావడం, దాంతో సిఎస్ని మారుస్తారని చెప్పి పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. దీనికి అనుగుణంగానే నిన్న ఆయన వెళ్ళి ఈ మామూలుగా చంద్రబాబు నాయుడిని కలిసినటువంటి నేపథ్యంలో తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆయన ఈరోజు ఆయన లీవ్ మీద బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఆయన ఈ లీవ్ మీద వెళుతున్నారా లేకపోతే ఏదైనా వ్యక్తిగత కారణాల వల్ల వెళుతున్నారా అనేది మాత్రం తేలాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.